కోదాడ పట్టణంలో 200 అడుగుల భారీ జాతీయ జెండాతో పాఠశాల, కళాశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల, రమేష్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కోదాడలో ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 అడుగుల జాతీయ జెండా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు ఆవిష్కరిస్తున్న సందర్భంగా నేడు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 100 అడుగుల జెండాను ఎగురవేసే ప్రాంగణాన్ని ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ సభ్యులతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాజీ సైనికులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి భావం కలిగి ఉండాలని, ఈ రోజు మనం ఇలా హాయిగా జీవిస్తున్నామంటే సరిహద్దుల్లో సైనికుడు కాపలాగా ఉండటమే అన్నారు. ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గుండా మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, ఇండియన్ మాజీ సైనికులు, పలు కాలేజీల యాజమాన్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం గొప్పగా చెప్పుకుంటున్నాం ఆసియా ఖండంలోనే మొదటిది అని. ఎందుకంటే ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా యూత్ వింగ్, ఉమెన్ వింగ్ మరియు ప్రణాళిక కోదాడ ప్రజల సహకారం, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మిత్రుల సహకారంతో ఇది ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఈరోజు కోదాడలో 30,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ దాదాపు 2.5 నెలల నుంచి ఈ యజ్ఞం జరుగుతుంది. ఎందుకంటే పర్మిషన్ కోసమైతే ఏంటి, ఫిజికల్ గా గ్రౌండ్ లో వర్క్ చేయడం కోసం ఏంటి, ఎంతో మంది యూత్ వింగ్ సభ్యులు సహకారం, వెటర్ సహకారంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం కోదాడలో గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆసియా ఖండంలో మొదటిది అని. ఎందుకంటే ఇంత అదృష్టం కోదాడకి దక్కడానికి సహకారం చేసిన యూత్ వింగ్, ఉమెన్ వింగ్, వెటర్నరీస్ మరియు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ స్థలదాతైన కత్తిపగల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఎంతో గొప్పగా ర్యాలీ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యి మీ యొక్క నేర్పరితనానికి మరియు అన్ని విషయాల్లో కోఆపరేషన్ చేసినందుకు స్టూడెంట్స్ కి మరియు యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జెండా మీరు పట్టుకొని మోసుకుంటూ వచ్చారు. ఈ జెండా నిలబడటానికి, ఇది పడకుండా కింద పడకుండా నిలబెట్టడానికి నా సైనికులు ఇప్పుడు ఎప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేరా జవాన్ जो है वो है इसलिए हम इधर है. हम वो नहीं है, हम नहीं है. ఈ దేశానికి చరిత్ర కూడా ఉండదు. సైనికుడు ఒక దేశం కట్టుకున్నది, మోదీ కట్టుకున్నాడు, లేకపోతే ఇంకొకరు కట్టుకున్నారు. నెహ్రూ గొప్పవాడు, గాంధీ గొప్పవాడు, ఎవరు గొప్పవాడైనా ఈ దేశానికి గొప్పవాడు ఒక్కడు నా సైనికుడు. వాడు ఉన్నంత కాలం వీళ్ళు ఉంటారు, వాడు లేని రోజు వీళ్ళు లేరు. జనాలు అంటారు మీరు చౌకీదార్ అని. हम बोलते हम चौकीदार नहीं है. चौकीदार जब गोली का आवाज सुनता है तो भाग जाता है. जवान ऊंचे उठा के साइलेंट करके मैं आता हूं. ठीक है बेटा, నేను చెప్తున్నా. మళ్ళీ నేను కొంతమంది టీవీగా నడవటం చూశాను. बेटा तुम लोग ऐसा ही रहना, ऐसा ही जीना, ऐसा ही मरना. जब मरना है तो देश के लिए मरना, माँ बाप के लिए नहीं है. जो मेरा जवान, जो मेरा बच्चा है वो उधर मरता है, उसका जगह के लिए नहीं मरता, उसका जगह के लिए कोर्ट के लिए नहीं जाता, उसका जगह के लिए पुलिस स्टेशन नहीं जाता. वो तुम्हारा जगह, हमारा जगह. वहाँ कुछ पेड़ नहीं है, पौधा नहीं है, किसी काम का नहीं है. वहाँ झंडा फहराने के लिए यही झंडा जान देता है. हिंदीలో ఎందుకు చెప్తున్నానంటే this should reach the whole India. People should know that there are ex-servicemen like these people, those who are still serving. I'll tell you one thing. When I was walking, मैं जब भी पैदल आ रहा था, हर कोई मेरे को एक बोतल पानी देता, एक पैकेट पानी देता. मैं बोला जब तक उधर पहुंचता नहीं है तब तक मैं पानी नहीं पीऊंगा. मैं अभी भी गोली मारने के लिए तैयार है, गोली खाने के लिए तैयार है. ठीक है बेटा? That is why India is safe. That is why India is great. हिंदुस्तान कुछ बड़ा है, बोलने लायक है.
वो जवान डर है, हम जवान डर है। जो जवान सिविल ड्रेस में है वो भी जवान है। आई हैव सीन सम ऑफ द चिल्ड्रन वॉकिंग ऑन द रोड मार्चिंग। आई सैल्यूट देम।